Thank you so much. So, thank you for joining in Vedanta Pathshala. Last week మనం సొటీరియాలజీలో తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు, తర్వాత కుమారుడైన దేవుడు ఏం చేశాడు అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఆయన సొటీరియాలజీ అంటే రక్షణ అన్వయింపులో ఎలాగా ఆయన వర్క్ చేస్తాడు అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ అనే ఈ ఈ విషయంలో చాలా రకాలుగా ఆ, ఆయన పని చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నెంబర్ వన్, దాంట్లో ఏంటి అని అంటే మీరు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రక్షణ అన్వయింపుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలుగు చేస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలాగనంటే బై షోయింగ్ కామన్ గ్రేస్, సాధారణ కృప అని అంటారు. సో దీని గురించి మనం ఖచ్చితంగా చెప్పాలంటే ఆ సాధారణ కృప అనే ఈ విషయం ఏమైతే ఉందో ఇది రక్షించే కృప కాదు. ఇది సాధారణ కృప ఆ ఆ, పరిధిలో చాలా విశాలమైనది అండ్ మనుషులందరికీ ఇది వర్తిస్తుంది అనమాట. ఇది రిలీజన్ కి సంబంధించింది కాదు, క్యాస్ట్ కి సంబంధించింది కాదు, లేకపోతే కాంటినెంట్స్ కి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరి మనుషులు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఇది వర్తిస్తుంది. ఓకే. సో అయితే అయోగ్యులైన మానవులందరి ఎడల దేవుడు కటాక్షం చూపిస్తా ఉంటాడు కదా, తన సాధారణ శ్రద్ధను వారందరి పట్ల చూపిస్తా ఉంటాడు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఏంటి అంటే కామన్ గ్రేస్ అని అన్నమాట. అందుకే దేవుడు అందరికీ ఆయన దేవుడు. కేవలం క్రైస్తవులకి మాత్రమే కాదు, లేకపోతే భారతదేశంలో ఉన్న వారికి మాత్రమే కాదు. ఈయన ఈయన ఎవరు అని అంటే ఈయన ఈయన అందరి మీద శ్రద్ధ చూపించేవాడు అన్నమాట. ఇది మనుషులందరి మీద ఆయన చూపించే కరుణ, రైట్. ఆ ఇది 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 దేన్ని గుర్తు చేస్తుంది అని అంటే ఇది దేవుడి యొక్క మంచితనాన్ని గుర్తు చేస్తుంది. ఓకే. ఆ అయితే మనం ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే దేవుడు సాధారణంగా అందరి మీద కృప చూపిస్తా ఉంటే ఇది ఇది ఏం చేస్తుంది అంటే ఇది పాప క్షమాపణ ఇవ్వదు. ఇది ఈ జనరల్ గ్రేస్ అని ఏమైతే మనం చెప్పుకుంటున్నామో అది పాప క్షమాపణ ఇవ్వదు. అవిశ్వాస హృదయాలు ఏమైతే ఉంటాయో అవి వాటిని తిరిగి జన్మింప చేయలేదన్నమాట ఈ సాధారణ కృప. ఈ ఇంకొకటి ఏంటి అంటే మనుషులందరిలో ఉన్న సామర్థ్యతలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇది ప్రస్తావించదు. అందుకే మీరు సాధారణ కృప యొక్క ఆవశ్యకత గురించి నేర్చుకోవాలంటే దాంట్లో మనం 3 విషయాలు నేర్చుకోవాలి. నెంబర్ 1 ఏంటి అంటే దేవుడు తిరుగులేని పాలకుడని, సుప్రీం రూలర్ అని, మరియు ఆయన ప్రతి జీవానికి సంరక్షకుడని, ఓకే, ప్రిజర్వర్ ఆఫ్ లైఫ్ అని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరిపై పని చేయవలసి ఉంటుంది అని మనం నేర్చుకోవాలి. ఆయన సుప్రీం రూలర్, ఆయన అందరికీ ప్రిజర్వర్ అన్నమాట ఆయన. ఇది సాధారణ కృపలో మనం అర్థం చేసుకోవాల్సింది. రెండవది ఏంటి అంటే మనుషులందరూ పాపులు, పరిపూర్ణంగా పతనమైపోయి దేవుణ్ణి సంతోషపెట్టే సామర్థ్యత లేదు వీళ్ళకి. అయితే అర్హత లేక ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ ఈ ఈ అర్హత లేని వారికి ఖచ్చితంగా పరిచర్య అవసరం. ఓకే, కామన్ గ్రేస్ అవసరం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాలైపోతారు. సో కాబట్టి ఆయన ఖచ్చితంగా అందరి మీద కామన్ గ్రేస్ చూపిస్తారు. ఓకే. మూడోది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒకవేళ నిలువరించకపోతే పరిశుద్ధులు ఈ లోకంలో అసలు ఉండరు అన్నమాట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఇది. మనం ఏమనుకుంటా ఉంటామంటే మనం ఏదో ఉద్ధరిస్తా ఉన్నాం, లేకపోతే మనం ఏదో చేసేస్తా ఉన్నాం అని మనం అనుకుంటాం. కానీ మన వెనక నుండి కనపడకుండా చేసే పరిచర్య ఒకరు చేస్తున్నారు. ఎవరంటే
పరిశుద్ధాత్మ దేవుడు చేస్తా ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే సాధారణ కామన్ గ్రేస్ గురించి, సాధారణ కృప అన్నది ఏమైతే ఉంటుందో, ఇది రక్షించే కృప అనేది ఇంకొకటి ఉంది. సో ఈ రక్షించే కృపను అనుభవించడానికి సిద్ధపాటు చేసేదన్నమాట ఇది సాధారణ కామన్ గ్రేస్. మనుషులందరి మీద దేవుడు చూపించే ఈ కామన్ గ్రేస్ లేకపోతే జనరల్ గ్రేస్ రక్షించ రక్షించే కృప ఏదైతే ఉందో దాని కొరకు సిద్ధపరుస్తుంది అనమాట ఈ కామన్ గ్రేస్. ఇది ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సాధారణ కృప వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి అని అంటే 3 ప్రయోజనాలు ఉన్నాయి మామూలుగా చెప్పాలంటే. నెంబర్ 1 ప్రయోజనాలు. ప్రయోజనాలు ఏంటనంటే నెంబర్ 1 మనుషులందరికీ సాధారణ దీవెనలు ఉంటాయి. సాధారణ దీవెన. సో మనం అనుకుంటా ఉంటాం కొంతమంది దేవుడు ఎందుకు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. కొన్నిసార్లు మనకే డౌట్ వస్తుంది ఏంటంటే మనం ఇంత పెయిన్ఫుల్ గా ప్రార్థన చేస్తుంటాం, దేవుని ఎడల భక్తి శ్రద్ధలు చూపిస్తా ఉంటాం. కానీ మనకన్నా ప్రభువుని నమ్ముకోకుండా లేకపోతే ప్రభువుని అంగీకరించుకోకుండా వారే ఎక్కువ ఉన్నతమైన స్థానానికి పోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం దేవుడు అందరి మీద తన సాధారణ కృప చూపిస్తా ఉన్నాడు. దానివల్ల ఫస్ట్ వన్ ఏంటి అంటే మనుషులందరికీ సాధారణ దీవెనలు దేవుడు ఇచ్చాడు. దాంట్లో భౌతిక దీవెనలు ఉంటాయి, ఆధ్యాత్మిక దీవెనలు ఉంటాయి, పాప నియంత్రణ దీవెనలు ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. భౌతిక దీవెనలు అంటే దేవుడు అందరిపై తన కటాక్షం చూపిస్తాడు కాబట్టి ఆయన వారు ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఆ కృపను పొందొచ్చు. అది మత్తయి సువార్త 5:45 ప్రకారం మనం చూడొచ్చు. ఇది 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 పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ చేస్తా ఉన్నాడు. అందరి మీద ఆయన దీవెనలు కురిపిస్తా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే పరలోకం నుండి వర్షము ఫలవంతములైన ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో అందరి హృదయములను నింపుచున్నాడు. ఎవరు అనంటే దేవుడు. వాళ్ళు నమ్ముకున్నారా లేదా లేకపోతే అది సంబంధం లేకోకుండా అందరికి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇది దేవుడి యొక్క మంచితనం అని అంటే. రెండోది ఏంటంటే ఆధ్యాత్మిక దీవెనలు. దీంట్లో మనుషులందరికీ ఆయన రక్షకుడు, అనగా అందరికీ ఆధ్యాత్మిక పోషణ అందుబాటులో ఉంది, అందుబాటులో ఉండేటట్టు చేశాడని. అది దీవెన అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ గా ఉన్న బ్లెస్సింగ్స్ ఏమైతే ఉన్నాయో ఇవి దూరంగా లేవన్నమాట. దేవుడు ఏం చేశాడు అని అంటే దగ్గరికి తీసుకొని వచ్చాడు, అందుబాటులో ఉండేటట్టు చేశాడు. సో ఇప్పుడు అందుబాటులో ఉండిన తర్వాత దాన్ని తీసుకోకపోవడం లేకపోతే పొందుకోకపోవడం అనేది ఎవరి మీద పడుతుంది అని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మీ, నా మీద ఆధారపడుతుంది. ఓకే. సో దేవుడు ఆల్రెడీ మన దగ్గర అందుబాటులో ఉంచిన ఈ దీవెనలు పొందుకోకుండా దూరం అయిపోతా ఉంది ఏంటి అని అంటే మనమే. సో ఇది దానికోసం మనం వి హ్యావ్ టు వర్క్ హార్డ్. మనం కొంచెం అయినా కష్టపడాల్సి వస్తుంది. అది మనం గుర్తుపడాలి. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనుషులు పీల్చే గాలి, తినే ప్రతి రొట్టె ముక్క, తర్వాత భూలోక అందము, విధంగా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అందుబాటులో దేవుడు ఉంచాడనమాట. దీన్ని చూస్తేనే ఆధ్యాత్మికంగా ఏదో ఫీల్ అయిపోతాం మనం, రైట్? ఇంకోటి ఏంటంటే పాప నియంత్రణ. సో ఇది ఏంటంటే ద రెస్ట్రైనింగ్ ఆఫ్ సిన్ అన్నమాట. సో ఇది కూడా దీవెన. పాప నియంత్రణ చేయడం దీవెనది. సో ఈ పాప నియంత్రణ అనేది 6 స్టేజెస్ గా జరుగుతుంది అనమాట. అంటే పాయింట్స్ కూడా మీరు అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రత్యక్ష చర్యల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఇది తప్పు, ఇది చేయకూడదు అని ఆయన నియంత్రణ చేస్తాడు. తర్వాత దేవుడు మనందరికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందనంటే ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పిద్ది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనిషి ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ
దేవుణ్ణి అలాగే తనకున్న మనస్సాక్షిని ఎప్పుడు మోసం చేసుకోలేడు. హీ కాంట్ మోసం చెయ్యలేడు కూడా. ఓకే. సో కాబట్టి మన కొంతమంది ఇంకోటి ఏంటంటే మనస్సాక్షిని కూడా పక్కన పెట్టేసి అది అది చెప్పేది కూడా వినుకోకుండా ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటారు. దాని గురించి మనం ఏం చేయలేం. మూడోది ఏంటి అనంటే తల్లిదండ్రుల అధికారం ద్వారా పాప నియంత్రణ జరుగుతుంది. చిన్నపిల్లల్ని ఎందుకు క్రమశిక్షణలో పెడతారు అని అంటే పాప నియంత్రణ. అలా చేయకూడదు, పెద్దయిన తర్వాత పాడైపోకూడదు అనే ఉద్దేశంతో. నాలుగోది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా పాప నియంత్రణ చేయొచ్చు. ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, తర్వాత గవర్నమెంట్ ద్వారా కూడా పాప నియంత్రణ జరిగిద్ది. గవర్నమెంట్ ద్వారా ఇది అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ దేవుడిచ్చిన గిఫ్ట్స్, దేవుడిచ్చిన దీవెనలు. అలాగే ఆత్మదేవుడు మనుష్యులను పాపపు ఒప్పుకోలు క్రిందకి తెచ్చుట ఆయన సాధారణ కృపకు నిదర్శనం. దేవుడు నా మీద కొంతమంది అంటా ఉంటారు కదా, ఏమంటా ఉంటారు అంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, లేకపోతే నన్ను పట్టించుకోవట్లేదు, అసలు దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇట్లా జరిగిద్ది అనే పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతా ఉంటారు. సో అయితే ఒక ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. అదేంటి అనంటే అసలు నేను పాపాన్ని ఎలా ఒప్పుకున్నా? నా పాపాన్ని నేను ఒప్పుకొని దేవుడి దగ్గరికి నేను ఎట్లా చేరానంటే, ఇదిగో ఎలా చేరానంటే నేనొచ్చి ఏదో నేను ఒప్పుకోవాలి, నేను తప్పు చేశానని అనుకోలే. నన్ను ఒప్పింపజేసిన వాడు ఒకడున్నాడు. ఆయన నా మీద కామన్ గ్రేస్ చూపించడం వల్ల, అంటే సాధారణ మనుషులందరికి ఎట్లయితే చూపిస్తాడో అది చూపించడం వల్ల నేనేమైపోయానంటే, నేనొచ్చి ఆయన ముందర మోకాళ్ళుండి నేను చేసిన తప్పులను ఒప్పుకున్నా. దానికి నిదర్శనం అన్నమాట ఈ సాధారణ కృప అన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక కృప ఉంది. సాధారణ కృప గురించి మనం నేర్చుకున్నాం. రెండోది ఏంటి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మీద చూపించేది సమర్థవంతమైన కృప అని అంటారు. ఎఫికాషియస్ గ్రేస్ అని అంటారు. సో దీనిని సాంప్రదాయంగా మామూలుగా పిలవాలంటే ఎదిరించలేని కృప అని అంటారు. ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అని. ఇంకా కొంతమంది అయితే అజేయ కృప అంటారు. ఇంకా కొంతమంది సాల్వేషన్ అండ్ సాబర్నిటీ అనే ఒక పుస్తకంలో అధిగమించే కృప అని కిత్లిగ్ అనే ఒక స్కాలర్, బైబిల్ స్కాలర్, ఆయన పుస్తకం సాల్వేషన్ అండ్ సాబర్నిటీలో రాశారు. దాన్ని ఓవర్కమింగ్ గ్రేస్ అని ఆయన పిలిచాడనమాట. పరిశుద్ధాత్ముడు తాను ఎవరినైనా క్రీస్తునొద్దకు రమ్మని పిలిస్తే వారు తప్పక వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఓడిపోడు. తాను రక్షించాలని ఉద్దేశించిన వ్యక్తికి రక్షణను అనివార్యంగా అన్వయిస్తాడనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, కొంతమంది దే ఆర్ వెరీ వీక్ ఇన్ స్పిరిచువాలిటీ. వారు ప్రభువును నమ్ముకొని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, లేకపోతే ఏదో అయిపోయిన తర్వాత మళ్ళీ వారు తిరిగి వెళ్ళిపోతారు అన్నమాట. దానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, కారణం వారికి రక్షణ అంటే ఏంటో తెలియదు. రక్షణ అంటే వారికి సరిగ్గా అర్థం కాలేదు. వారు ఏమైపోయారు అంటే వారి దగ్గరున్న వారి పాపాన్ని లోపలే ఉంచుకొని ఏదో బాహ్య సంబంధమైన ఆశీర్వాదాల కోసం, లేకపోతే కంటికి కనపడే ఈ విషయాల కోసం దేవుడి దగ్గరికి వచ్చి, అది దేవుడు అందరి మీద కృప చూపిస్తాడు కదా, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చి ఇది నాకు కావాలని అడిగితే ఆయన ఎలా ఊరికే ఉంటాడు? ఖచ్చితంగా చేస్తాడు. అది పొందుకున్న తర్వాత, అది తీసుకున్న తర్వాత వారు ఏమైపోతారు అనంటే వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. బోధకులు సరిగ్గా బోధించకపోవడం, లేకపోతే సరిగ్గా వినేవాళ్ళు వినకపోవడం, లేకపోతే సరి అయిన విధంగా టీచ్ చేయకపోవడం, దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే దానికి కారణాలు ఏమైనా కూడా
పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడిని నిజంగా ఆయన ప్రభు దగ్గరికి పిలిస్తే ఖచ్చితంగా వాడు వచ్చి తిడతాడనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఈ పని ఏమైతే ఉందో ఈ పని చేయడంలో 2 రకాలైన పిలుపులున్నాయి. కాలింగ్, కాలింగ్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే సాధారణ జనరల్ కాల్, లేకపోతే ఎక్స్టర్నల్ కాల్ అంటారు. రెండోది ఏంటి అనంటే ప్రత్యేక పిలుపు లేదా అంతరంగ స్పెషల్ కాల్ అండ్ ఇంటర్నల్ కాల్ అని. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ జనరల్ కాల్ గురించి మనం అర్థం చేసుకోవాలనంటే ఈ ప్రభు దగ్గరికి రండి అని దేవుడు అందరిని ఆహ్వానిస్తాడు కదా. సో ప్రభు దగ్గరికి రండి అనే ఈ సాధారణ పిలుపు ఏమైతే ఉందో దీన్ని ప్రజలు తృణీకరించొచ్చు. ఓకే, దెర్ ఈస్ ఛాన్స్. ఓకే, ప్రజలు ఖచ్చితంగా దీన్ని తృణీకరించగలరు. అయితే ప్రత్యేక పిలుపు స్పెషల్ కాల్ ఉందిగా, ఆ స్పెషల్ కాల్లో ప్రజలు తృణీకరించలేరు. ఎందుకనంటే దీనిని పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించి తిరుగు లేకుండా తాను ఎవరిని రక్షించుకోవాలని అనుకుంటాడో వారిని ఖచ్చితంగా ఎదురు లేకోకుండా రక్షించుకుంటాడు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభు దగ్గర రక్షింపబడ్డాను. నేను ఇంక ఎన్ని చేసినా కూడా నేను ఇంకా ఆయన వదిలి వెళ్ళిపోను. ఎందుకు పోను అని అంటే నన్ను పిలిచింది ఎవరంటే, నన్ను ఎన్నుకుంది ఎవరంటే, నాకు పిలుపునిచ్చింది ఎవరు అనంటే, నన్ను రక్షించాలని అనుకుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎదురు లేకోకుండా ఆయన రక్షించుకుంటాడు. ఆయన ఎప్పుడు ఓడిపోడన్నమాట. రైట్, ఇది 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 మనం గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ కాల్ అండ్ ఎక్స్టర్నల్ కాల్. రైట్, అందుకే ప్రజలు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం దే డోంట్ అంటే వాళ్ళు ప్రభు యొక్క పిలుపు ఏమైతే ఉందో దాన్ని తృణీకరించారనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సార్వభౌముడు, దేవుడికి అన్ని తెలుసు కాబట్టి ఆయనకు తెలుసు ఎవరిని పిలుచుకోవాలో. ఆయనకు తెలుసు ఎవరు లోబడతారు, ఎవరు వస్తారు మన దగ్గరికి, ఆయనకు తెలుసు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కొంతమంది అంటా ఉంటారు ఏంటంటే దేవుడు ఒకవేళ నిజంగా దేవుడు అయితే నన్ను రక్షించుకోమని చూద్దాం అని అంటా ఉంటారు అనమాట. సో రైట్, అది 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 కరెక్ట్ కాదు యాక్చువల్లీ. అది రక్షించుకోవాలి లేకపోతే ప్రభు దగ్గరికి రావాలి అని అంటే ఫస్ట్ నా గురించి నేను తెలుసుకోవాలి. నేను ఎవరో నాకు అర్థం కావాలి. నేను ఎట్లాంటి వాడినో నాకు అర్థం కావాలి. ఇవన్నీ లోబడే తత్వం లేకోకుండా, పశ్చాత్తాపపడే హృదయం లేకోకుండా, రక్షింపబడే మనసు లేకోకుండా ప్రభు దగ్గరికి ఎవరు రాలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే విరిగి నలిగిన హృదయం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్, సో ఈ ఈ ప్రత్యేక పిలుపు అన్నది మన జీవితాల్లో చాలా అవసరం. దానికి సంబంధించిన చాలా రెఫరెన్సెస్ మీకు ఇచ్చాను. ఇది ఈ స్లైడ్ లేకపోతే ఈ నోట్స్ అనేది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. యూ కెన్ డెఫినెట్లీ రీడ్ దట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చేసే ఇంకొక విషయం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్టయితే ఆయన ఏం చేస్తాడంటే తిరిగి జన్మింపజేస్తాడు. రీజనరేషన్, తిరిగి జన్మింపజేస్తాడు. కొంతమంది అనుకుంటా ఉంటారు చాలా సంఘాల్లో లేకపోతే చాలా విషయాల్లో తిరిగి చేయడం లేకపోతే తిరిగి జన్మించడం అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటా ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. తిరిగి జన్మించడం ఒక విశ్వాసికి చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఆవశ్యకత మనం ఈ 5 విషయాలు చదివినప్పుడు ఓహో దీని ఇంపార్టెన్స్ ఎంత ఉందా అనేది మనకు అర్థం వస్తుంది. మానవులందరూ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారు కాబట్టి బతకాలళ్ళు మళ్ళీ బతకాలి. పాపములు చచ్చిపోయాం, అందుకే తిరిగి మనం జన్మించాలి. మానవులు నిలువెల్లా చెడిపోయి పతనమైపోయారు కాబట్టి మనం తిరిగి జన్మించాలి. మనం చెడిపోయాం.
మొదటి జన్మ ద్వారా దేవుని రాజ్య ప్రవేశం జరగదు కాబట్టి మనం తిరిగి జన్మించాలి. ఇది పాప శరీరం కాబట్టి, మహిమకు పనికిరాదు కాబట్టి, పాపంతో నిండుకుంది కాబట్టి మనం తిరిగి జన్మించాలి. శరీరానుసారమైన జీవితం జీవిస్తే మనకు ఖచ్చితంగా మరణం వస్తుంది. నో డౌట్ అబౌట్ దట్. ఏ మరణం అది? సాధారణ మరణం, ఆధ్యాత్మిక మరణం, అలాగే రెండవ మరణం. ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనం తిరిగి జన్మించాలి. సో కాబట్టి ఈ ఈ 5 విషయాలు మనం చదివినప్పుడు ద నెసెసిటీ ఆఫ్ రీజనరేషన్ ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు మనం తిరిగి జన్మిస్తూ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. రీజనరేట్. మనం ఈ వర్క్ ఈ ఈ దాన్నేమంటారు? ఈ పరిచర్యలో మనం ఏం చేయాలనంటే ప్రతిరోజు మనం తిరిగి జన్మించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించుట యొక్క కర్త ఎవరు మళ్ళీ? ద ఏజెంట్ ఆఫ్ రీజనరేషన్. తిరిగి జన్మింపజేసేది ఎవరు? నేనా? నా అంతకు నేను తిరిగి జన్మింపజేసుకోగలనా? కొంతమంది అనుకుంటా ఉంటారు ఏంటంటే, దేవుడు నాకు అంత అవసరం లేదు, నేను ఏమైనా వర్క్ చేసుకోవచ్చు అని అనుకుంటా ఉంటారు అనమాట. నేను నియంత్రణ చేసుకుంటా, నేను అన్ని సాధించగలను అని అనుకుంటా ఉంటారు. నో, ఇట్ కెంట్. దేవుడు లేకుండా మనం తిరిగి మనం తిరిగి జన్మించడం అసాధ్యం. అల్టిమేట్ కాజ్ ఎవరు అని అంటే దేవుడు. దేవుడే మన కర్త. ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి డౌట్ వస్తుంది. ఏంటి అని అంటే, అసలు నేను తిరిగి జన్మించానా? అసలు నాకు నూతన జన్మ ఉందా? నాలో మారుమనసు ఉందా? ఎలాగా నాకు 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 తెలిసేది ఎలా అనంటే ఇలాగా. తిరిగి జన్మింపజేయడం అనేది ఇది ఏంటంటే ఇది 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 యొక్క ఆధ్యాత్మిక పని. ఇది ఆధ్యాత్మిక పని. తిరిగి జన్మించుట, ఇంకో మాటలో చెప్పాలంటే, ఇట్ ఈస్ ఎ సావరిన్ వర్క్. కాబట్టి ఆధ్యాత్మిక జీవం పైనుండి వస్తుంది. పైనుండి వచ్చేది ఇది. పైనుండి అంటే పైన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి తిరిగి జన్మించడం అనే ఈ విషయంలో మానవుడు పాపములో కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటాడు. అది సీన్ జరిగేది. తిరిగి జన్మింపజేయడం, తిరిగి జన్మించడం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, తిరిగి జన్మించుటలో మానవుడు పాప స్థితిలో ఏమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ పొందుకుంటాడు. నెంబర్ 1 ఏం పొందుకుంటాడు? నేత్ర వెలిగింపు. పాపపు వల్ల మనకు గుడ్డితనం కలిగింది కాబట్టి తిరిగి జన్మిస్తే జరిగేది ఏంటి అనంటే, మనకు వెలుగు కనబడుతుంది. వెలిగింపు వస్తుంది. ఇల్యూమినేషన్ అని అంటారు దాన్ని. రెండోది ఏంటంటే, మనకు దైవ మనస్సు ఉంది. మానవుని యొక్క మనసు కాదు, పాపం మనసు కాదు, దేవుని మనసు ఎట్లుంటుంది? ఆయన మనసు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. దైవ మనస్సు వస్తుంది తిరిగి జన్మిస్తే. రాతి గుండెకు బదులు మాంసపు గుండె వస్తుంది మనకు. అంటే ముందుదంతా అంటే రాళ్ళతో తయారు చేశారు. అలా కాదు. కఠినమైన హృదయం లేకోకుండా మెత్తనైన హృదయం, చాలా సాఫ్ట్ గా ఉన్న హృదయం వస్తుంది. పాపాన్ని ద్వేషిస్తాం తెలుసా మనం తిరిగి జన్మిస్తే? ఒకవేళ పాపాన్ని ద్వేషించుకోకుండా పాపం అంటే ఇష్టపడుతుంటే నేను మనం అందరం తిరిగి జన్మించిన వాళ్ళం కాదు. తర్వాత నీతిని ప్రేమిస్తాం మనం. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాం మనం. క్రీస్తుని ప్రేమించే ఆయనలో ఆనందిస్తాం. దైవ చిత్తమును నెరవేర్చుటలో మనకు ఒక సంతోషం వస్తుంది ఆయన పనిని అంటే చేయడంలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే తిరిగి జన్మించటం యొక్క సాధనం ఏంటి? మళ్ళీ తిరిగి జన్మించాలంటే
సాధనాలేంటి? మనకు కావాల్సిన పరికరాలేంటి? నంబర్ 1 దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యం. రెండోది ఆ దేవుని వాక్యాన్ని ముఖ్యంగా గాస్పెల్ ఏమైతే ఉందో సువార్త సందేశాన్ని తిరిగి జన్మించడానికి ఒక సాధనం అన్నమాట. తిరిగి జన్మించాలంటే వి డోంట్ వాంట్ ఎనీ మనీ. తిరిగి జన్మించాలంటే వి డోంట్ వాంట్ ఎనీ దాన్నేమంటారు? ఎటువంటి వేరే పరికరాలు అవసరం లేదు. మనకు పరికరం ఒకటే ఒకటి. దేవుని వాక్యం, తర్వాత సువార్త సందేశం. దేవుని వాక్యం, తర్వాత సువార్త సందేశం. ఈ 2 చాలు తిరిగి మనం జన్మించొచ్చు. అందుకే తిరిగి జన్మించడానికి విశ్వాసానికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంది. కానీ ఆ వ్యక్తి తిరిగి జన్మింపలేదు అనంటే ఈజ్ నాట్ ఆయన విశ్వాసి కాదు. ఆయన బిలీవర్ కాదు. ఆయన వేరే. విశ్వాసి ఖచ్చితంగా తిరిగి జన్మిస్తాడు. తిరిగి జన్మించిన వాడు ఖచ్చితంగా విశ్వాసంతో ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంతవరకు మనం చాలా ఎక్సలెంట్‌గా చెప్పుకున్నాం గదా! దీనివల్ల ఉపయోగాలేంటి అనంటే చాలా ఉపయోగాలుంటాయి. నీతిని అభ్యాసం చేస్తాం మనం. ఈ యుగ సంబంధమైన దుష్ట ప్రభావాలన్నీ మనం జయిస్తాం. తర్వాత విధేయత మరియు త్యాగపూరితమైన సేవ చేస్తాం మనం. చాలా ఉన్నాయి. ఈ 3 విషయాలు మనం చెప్పుకోవచ్చు. తిరిగి జన్మించడం ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి. మూడోది పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించే అంటే ఎలాగ అన్వయింపజేస్తాడంటే ఇంకోటేంటంటే కన్వర్షన్ అన్నమాట. కన్వర్షన్. రైట్? కన్వర్షన్. మారు మనసు పొందడం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ఈ ఈ కన్వర్షన్‌ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక వ్యక్తి రీజనరేటెడ్ అయ్యి అంటే తిరిగి జన్మించాడు. ఓకే. తిరిగి జన్మించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రైట్? తిరిగి జన్మించిన వ్యక్తి. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఫస్ట్ నుంచి చదివితే సువార్త ప్రకటన ద్వారా సమర్థవంతమైన పిలుపుతో అంటే స్పెషల్ కాలింగ్‌తో పరిశుద్ధాత్మ దేవుడు పాపిని పిలుస్తాడు. అతడు ఏం చేస్తాడు అనంటే ఖచ్చితంగా దేవుని యొద్దకు వస్తాడు. ఆ పాపి ఎవరైతే ఉన్నారో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వానికి ఆధ్యాత్మిక జీవాన్ని ప్రసాదించి అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వానిని బ్రతికిస్తాడు. అలా బ్రతికించబడిన వ్యక్తి ఓకే. రీజనరేట్ అంటే తిరిగి చేస్తాడు. ఓకే. జన్మించిన వ్యక్తి ఇంకో మాటలో చెప్పాలంటే. ఆ తిరిగి జన్మించిన వ్యక్తి చేసే మొట్టమొదటి పని ఏంటనంటే మారు మనసు పొందడం. అది ఫస్ట్ పాయింట్. దేవుడు సువార్తను మన దగ్గరికి పెట్టి సమర్థమైన పిలుపుతో ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వస్తాడు. వచ్చిన తర్వాత జరిగేది ఏంటి అనంటే దేవుడు పరిశుద్ధాత్మతో ఆధ్యాత్మిక జీవాన్ని ఈ వ్యక్తికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత జరిగేది ఏంటి అనంటే ఈ వ్యక్తి జీవం పొందుకొని బ్రతుకుతాడు. ఎందుకంటే పాపంలో చచ్చిపోయాడు కదా! బ్రతుకుతాడు. ఇలా బ్రతికింపబడిన ఈ వ్యక్తి ఫస్ట్ చేసేది ఏంటంటే మారు మనసు పొందడం. రైట్? దీనికి కారణం వాని స్వభావం మారడం. నేను మారుమనసు పొందాను అని చెప్పుకుంటే కాదు. నా స్వభావం మారాలి. నా నేచర్ మారాలి. నా స్వభావం మారుకోకుండా నేను మారుమనసు పొందలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అతడు పాపం విషయమై పశ్చాత్తాపపడి తన రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడు. ఇది అతడు చేసే ఉద్దేశపూర్వక తీర్మానం. ఎవరు ఫోర్స్ చేయరు. ఉద్దేశపూర్వక తీర్మానం. తిరిగి జన్మించిన వ్యక్తి తక్షణమే మరియు తప్పనిసరిగా పాపం నుండి తొలగిపోయి ప్రభువు వైపు తిరుగుతాడు. దీనిని జరిగించుటకు ఆయనకు ఎంతో తపన, ఆసక్తి, ఆనందం ఉంటుందన్నమాట. ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడికి. రైట్? ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నానంటే నా కోసం తపన పడిన వాడు ఎవరంటే నా కోసం ఆసక్తి చూపించిన వ్యక్తి ఎవరంటే నేను ఇట్లా పశ్చాత్తాపపడతా ఉంటే నన్ను చూసి ఆనందపడతా ఉంది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది సీన్ అన్నమాట.
ఇది మనం అర్థం చేసుకోవాలి. పాపము నుండి తొలగుటకు మారు మనస్సు అని ప్రభువు పట్ల ఇంకో మాటలో చెప్పాలంటే మారు మనసు అనంటే ప్రభువు పట్ల ప్రేమ చూపించడం. ఆయన పట్ల విధేయత చూపించడం. ఇంకోటి ఎలాగా పూర్ణ సమర్పణతో తిరుగుబాటు లేకుండా, రైట్? తిరుగుబాటు లేకోకుండా మనం చూపించే ఈ శ్రద్ధ, ప్రేమ, విధేయత ఏమైతే ఉంటుందో ఇదే మారు మనసు అంటే. అందుకే విశ్వాసము ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అనంటే మారు మనసు. మనం ఒకరి మీద విశ్వాసం చూపిస్తామంటే అర్థం ఏంటి అనంటే, నేను దేవుడి మీద విశ్వాసం చూపిస్తున్నానంటే తిరుగుబాటు లేకుండా నేను ఆయన పట్ల ప్రేమ, విధేయత చూపిస్తున్నాను అనేది మనం 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 అర్థం చేసుకోవాలి. రైట్? ఇది దీనికి సంబంధించిన హీబ్రూ భాషలో ఎలాంటి పదాలు వాడబడ్డాయి, గ్రీక్ భాషలో ఎలాంటి పదాలు వాడబడ్డాయి అనేవి నేను నోట్స్‌లో మీకు సెండ్ చేశాను. అది మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్? నేను ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అనంటే, సో ఈ సోటీరియాలజీ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వాస్ట్ టాపిక్. చాలా పెద్ద టాపిక్. ఇది మీరు నోట్స్ చదువుకుంటే చాలా ఎక్సలెంట్‌గా మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్? అయితే నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అనంటే ఆహ్, జస్ట్ వెయిట్. వేర్ ఇస్ థాట్? యాహ్! విశ్వాసం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడిన వ్యక్తికి చూపించే అన్వయింపు ఏమైతే ఉందో, దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే విశ్వాసం. అందుకే విశ్వాసం అన్నది ఈ విశ్వాసం అన్నది ఏదైతే ఉందో, ఈ విశ్వాసం సానుకూల కోణం, మార్పు చెందిన వ్యక్తి యొక్క కనబడే కోణం అన్నమాట. ఓకే? మారు మనస్సు ప్రతికూల కోణం, విశ్వాసం అనేది సానుకూల కోణం. రైట్? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే? సో విశ్వాసం లేకోకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో అది రాయబడింది. రైట్? మారు మనస్సు లేకోకుండా, మార్పు లేకోకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని అర్థం దానికి. అందుకే ఈ విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలంటే, విశ్వాసంలో చాలా రకాలైన విశ్వాసాలున్నాయి. బైబిల్ గ్రంథం ఒకవేళ మనం చదివినట్టయితే, హిస్టారికల్ ఫెయిత్ అంటారు. అంటే చారిత్రాత్మక విశ్వాసం. సో వీరికి బైబిల్ సత్యాలు తెలుసు. ఈ ఈ చారిత్రాత్మక విశ్వాసం ఎవరికుంటుందో వీరికి బైబిల్ సత్యాలు తెలుసు. ఇతరుల కంటే వీరికి ఎక్కువ విషయాలు బైబిల్‌ను గురించి తెలిసి ఉండొచ్చు. నో, అదేం కాదు. అయితే కేవలం ఈ విశ్వాసం ఎవరిని రక్షించదు. అది సీను. నాకెక్కువ తెలుసని, నాకెక్కువ వాక్యాలు తెలుసని, రెఫరెన్సెస్ బాగా తెలుసని. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఆ హిస్టారికల్ ఫెయిత్ ఏమైతే ఉందో, దాన్ని కూడా ఫెయితే అంటారు. అయితే దాన్ని హిస్టారికల్ ఫెయిత్ అంటారు. ఈ ఈ ఇది ఇట్లాంటి విశ్వాసం నన్ను రక్షించదు. ఇంకోటేంటి అనంటే టెంపరరీ ఫెయిత్ అంటారు. లేకపోతే ఎమోషనల్ ఫెయిత్. రైట్? ఉద్రేకపూరితమైన విశ్వాసం లేక తాత్కాలిక విశ్వాసం అంటారు. సో దానికి సంబంధించిన రెఫరెన్సెస్ గూడా నేనిచ్చాను. సో ప్రభువే ఒక ఉపమానం గూడా జెప్తాడు. పారబుల్ గూడా జెప్పాడు. వీళ్ళెట్లాంటి వాళ్ళంటే వీరు రాతి నేల శ్రోతలీళ్ళు. వీరు క్రీస్తును రక్షకుడిగా మాత్రమే కలిగుండి, ఆయనను ప్రభువుగా ఒప్పుకోవడానికి, ఆయన అధికారం క్రిందికి రావడానికి ఇష్టపడరీళ్ళు. అది. రక్షకుడు యేసుప్రభు అంటే రక్షకుడు. చర్చికి పోతాం, ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, కేకులు కోస్తాం. అవసరమైతే క్యారల్స్‌కెళ్తాం. అంత సూపర్ ఎక్సలెంట్. అంతే. అంతవరకు మాత్రమే యేసుప్రభు నాకు. ఆయన ప్రభువుగా నాకొద్దు. ఎందుకనంటే ఆయన చెప్పినట్టు నేనెందుకింటా? ఆయన చెప్పినట్టు నేను వినను. నా ఇష్టం, నా నేచర్, నా స్వభావం ప్రకారం నేనుంటాను.
ఓకే. ఆయన అధికారం నా జీవితం మీద చూపించడానికి అంత హక్కు నేను ఇవ్వను. యేసు ప్రభు చర్చిలో మాత్రమే అంతే. ఇంక అంతకు మించి ఐ డోంట్ వాంట్ ఎనీ క్రైస్ట్ అని అనేవాళ్ళనమాట. రైట్. మూడోదేంటంటే అద్భుతాల ఆధారిత విశ్వాసం. అద్భుతాల ఆధారిత విశ్వాసం. ఇది మనం కొంచెం ఫెయిత్ ఆఫ్ మిరాకిల్స్ అని అంటారు. వీరు ఎట్లాంటి వాళ్ళంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన సూచక క్రియలను చూచి ఆయన నమ్ముతారు. చాలా మంచిది. కానీ యేసు తన్ను వారి వశము చేసుకోనలేదు. ఓకే. అనగా యేసు వారిని నమ్మలేదు. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు ప్రభు వీళ్ళు అద్భుతాలను మాత్రమే నమ్ముతారు. యేసు ప్రభుని నమ్మరన్నమాట. అది అద్భుతాల కోసం వస్తారు. జ్వరాలు పోగొట్టుకోవడం కోసం వస్తారు. లేకపోతే తలనొప్పులు, కడుపు నొప్పులు పోగొట్టుకోవడానికి మాత్రమే వస్తారు అంతే. కానీ యేసు వీళ్ళకి అవసరం లేదు. ఇట్లాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. చర్చిల్లో ఎక్కడ చూసినా పెద్ద గుంపు కనబడేది ఈ గుంపే. రైట్. నాలుగోది ఏంటి అంటే రక్షించే విశ్వాసం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు కావాల్సింది. సేవింగ్ ఫెయిత్. విశ్వాసము రక్షణకు ప్రధానం. అది సీన్. బైబిల్ను నమ్మే ప్రతి వారు దీనిని విశ్వసిస్తారు. అంటే ముందు వాళ్ళు బైబిల్ నమ్మరా? నమ్మకపోవచ్చు. వారికి అద్భుతాల మీద ఉంది ఎక్కువ ఆశ. లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం ఉంది. కానీ బైబిల్ అవసరం లేదన్నమాట. మనుషులు విశ్వసించి రక్షింపబడుటయే ప్రసంగ ఉద్దేశం. అది సీన్. నేను దీనికి సంబంధించిన రెఫరెన్సెస్ పైన ఇచ్చాను. మీరు దీన్ని చదివినట్టయితే ఈజీగా అర్థం. అది కూడా నేనే చదువుతాను. నో ప్రాబ్లం ఫర్ దాట్. మన ప్రభువైన యేసు దీన్ని బోధించాడనమాట. ఈ రక్షించే విశ్వాసం గురించి చాలాసార్లు ఆయన బోధించాడు. క్రీస్తునందలి విశ్వాసం గురించి బోధించుట అన్నది ఇది గొప్ప ఆజ్ఞ. ఇది కమాండ్మెంట్. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది కమాండ్మెంట్. మూడోది ఏంటంటే క్రీస్తునందలి విశ్వాసం న్యూ టెస్టిమెంట్ లో కొత్త నిబంధన యొక్క సందేశం. రైట్. ఒకవేళ నేను అంటే ప్రసంగం చెప్తూ ఉన్నా, దాని ఉద్దేశం ఏంటంటే నాకు ఎక్కువ రెఫరెన్స్లు తెలుసని అందుకు కాదు నేను మెసేజ్లు చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అని అనుకుంటున్నాను, లేకపోతే నాకు ఛాన్స్ దొరికింది, లేకపోతే షో ఆఫ్ చేయడానికి కాదు. అసలు ఎందుకు ప్రసంగ ఉద్దేశం ఏంటి అంటే మనుషులందరూ విని ఆ ప్రసంగాన్ని విశ్వసించి రక్షింపబడ్డం. అది ప్రసంగ ఉద్దేశం. దేవుడు మనందరికీ ప్రసంగం చేసే ఏదైనా ఛాన్స్ ఇస్తూ ఉంటే దానికి ఉద్దేశం ఏంటనంటే ఆ ప్రసంగాన్ని విని ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో విశ్వసించాలి, తర్వాత రక్షింపబడాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. రక్షణార్థమైన విశ్వాసం అంటే విశ్వాసం ఒకరిని రక్షించునని కాదు, కానీ విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు రక్షిస్తాడు అని నమ్మడం. విశ్వాసము అను సాధనం ద్వారా రక్షణ స్వీకరించబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రక్షణార్థమైన విశ్వాసం ఏమైతే ఉందో దానికి 3 కోణాలు ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 తెలివి లేదా గ్రహింపు. క్రీస్తు గురించిన జ్ఞానం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి. కొంతమంది తెలుసుకోవడానికి ఇష్టపడరు తెలుసా. దీని అర్థం ఏంటి, లేకపోతే ఈ వచనం అర్థం ఏంటి, వాళ్ళకి అవసరం లేదు. ఇలాంటివన్నీ అవసరం లేదు. సో తెలుసుకోవాలనే ఇష్టం మనందరికి ఉండాలి. తెలుసుకోవాలని. అందుకే వేదాంత పాఠశాల అనే ఈ గ్రూప్ ఏం చేస్తుందనంటే మేమందరం కలిసి ప్రజలకి ప్రభు అంటే ఎవరు, ఆయన యొక్క ఔన్నత్యం ఎట్లాంటిది, సువార్త ఎలాంటిది, దీని గురించి చెప్పడానికి ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వేదాంత పాఠశాల ప్రారంభం చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ ప్లీజ్ ప్రే ఫర్ వేదాంత పాఠశాల.
టు కంటిన్యూ ఇట్స్ మినిస్ట్రీ. ఇది గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే ఈ రక్షించే విశ్వాసం యొక్క కోణం ఇంకోటి ఏంటంటే అర్థం చేసుకున్న ఉద్దేశం లేకపోతే ఆ ప్రసంగం ఏమైతే ఉందో సత్యాలని దాన్ని అంగీకరించి పాటించడం. అది చిత్తం అంటే ఏంటి అని అంటే దేవుని చిత్తం అంటే కొంతమంది దేవుని చిత్తం ఏదో వాడుతూ ఉంటారు పదం. దేవుని చిత్తం ఉంటే బ్రదర్ ఖచ్చితంగా ఇట్లా చెయ్యాలి బ్రదర్ అని అంటా ఉంటారు కదా. అసలు చిత్తం అంటే ఏంటో తెలుసా? దేవుడు వాక్యాన్ని నేను చదివిన తర్వాత తెలుసుకున్న సత్యాలు ఏమైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ నేను అంగీకరించి దాన్ని పాటించడమే దేవుని చిత్తం అంటే. అది రైట్. ఇది లేకపోతే మనం అంటే నేను ఆ దేవుడిని అంగీకరించట్లేదా? ఏమో అంగీకరించట్లేదేమో. పాటించడం ఇష్టం లేదా? పాటించడం ఇష్టం లేదేమో. అయితే నాలో ఏముంది? నాలో ఖచ్చితంగా పాపం ఉంది, అంతే, ఇంకేం లేదు. నేను పాపాన్ని తీసుకోవడానికి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడట్లేదు నేను. అందుకే చెప్పాను కదా, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఇట్ ఈస్ నాట్ ఫోర్స్ఫుల్. ఇది ఫోర్స్ఫుల్ గా కాదు. ఇది నాకు ఇష్టం ఉండాలన్నమాట. హృదయపూర్వక సమర్పణ అనే పదాన్ని మనం వాడాం. అందుకే విశ్వాసము సరి అయిందా కాదా, అందులో నేను ఉన్నానా లేనా, లేకపోతే నా విశ్వాసం రైటా రాంగా అనేది ఎలా గుర్తుపట్టాలంటే ఈ క్రింది విషయాలు ఉండాల. నెంబర్ 1, సువార్త సత్యాలను అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, సువార్త సత్యాలపై ఆధారపడాలి. నెంబర్ 3, సువార్త సత్యాలకు అవిధేయత చూపించకూడదు. నెంబర్ 4, సువార్త సత్యాలకు అప్పగించుకోవాలి. నెంబర్ 5, సువార్త సత్యాలను ఆస్వాదించాలి. నెంబర్ 6, సువార్త ద్వారా యేసుతో అనుబంధం పెంచుకోవాలి. ఇవన్నీ ఉంటేనే అది సరైన విశ్వాసం, లేకపోతే సరైన విశ్వాసం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. రైట్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నేను సరైన విశ్వాసంలో ఉన్నానా, లేకపోతే నేను నేను ఏ విశ్వాసంలో ఉన్నాను అనేది కొంచెం మనం క్వశ్చన్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ వెరీ ఫ్రూట్ఫుల్. మన జీవితంలో మనం 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 అభివృద్ధి చెందొచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే స్టిల్ వీ హ్యావ్ 15 minutes టైం ఉంది. ఒక చిన్న విషయాన్ని మనం కొద్దిగా చూసుకొని మనం డెఫినెట్లీ వి విల్ గో. యా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నోట్స్ మీకు నేను గ్రూప్ లో పంపిస్తాను, మీరు జిరాక్స్ తీపించుకొని చదువుకోవచ్చు. రైట్. సువార్త అంశాలు. రైట్. ఇది యా, డెఫినెట్లీ నేను సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సందీప్ గారు, నేను ఖచ్చితంగా పంపిస్తాను. సువార్త అంశాలు అనే చిన్న టాపిక్ ఉంది. సువార్త అంశం అసలు కొంతమందికి ఇలాంటి డౌట్ వస్తుంది. ఏంటి అని అంటే నాకు కొంతమందికి సువార్త చేయాలన్నది చాలా ఇష్టం వాళ్ళకి. ఓకే, సువార్త చెప్పాలి, అయితే ఎట్లా చెప్పాలో తెలియదు వాళ్ళకి, మెథడ్ తెలియదు అన్నమాట. రైట్. అయితే సువార్త ఎప్పుడైనా మనం చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు ఈ ఈ ఇప్పుడు చెప్పబోయే అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాలు ఉండాలి. నెంబర్ 1, ఫస్ట్ ఇది ఏంటి అంటే దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం ఎంఫసైజ్ చేయాలి ఆ సువార్త మనం ఎప్పుడైనా చెప్తున్నప్పుడు. రైట్. దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చెప్పాలి. మీరు రెఫరెన్సెస్ వాడకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు అర్థం చేసుకోగలగాలి. ఫస్ట్ పాయింట్. రైట్. ఇంకోటి ఏంటి అని అంటే సువార్త ఏ విధంగా అయినా చెప్పొచ్చు. కొంతమంది వారి సాక్ష్య జీవితాన్ని పంచుకుంటూ సువార్త చెప్తారు. కొంతమంది ఇంకొక రకం, అంటే చాలా మెథడ్స్ ఉండొచ్చు. అయితే ఆ మెథడ్స్ అన్నిటిలో ఈ అంశాలు ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 ఏంటి? దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాలి. ఆ దేవుడు ఆ పరిపూర్ణమైన పరిశుద్ధుడు పరిపూర్ణ పరిశుద్ధతను డిమాండ్ చేస్తాడు.
ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని డిమాండ్ చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఎంఫసైజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన. ఓకే. ఇంకోటి ఏంటంటే పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు కాబట్టి పాపం అంటే పాపులు ఆయన సన్నిధిలో నిలబడలేరు అనేది కూడా మనం ఎంఫసైజ్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 ఏంటనంటే దేవుడు పరిశుద్ధుడు అని మనం చెప్పాం. మళ్ళీ మానవుడు ఎవరు? మానవుడు పాపి అని చెప్పాలి. ఈ మానవుడికి జన్మ పాపం ఉంది. జీవిత పాపం ఉంది. ఆ పాపం ఏం చేస్తుందంటే చంపుతుంది. పాపి తనంతట తాను రక్షణ సంపాదించుకొనలేడు. ఈ పాపి ఎవరైతే ఉన్నారో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈయన రక్షించే వ్యక్తి ఖచ్చితంగా ఒకరు కావాలి అనేది ఆ సువార్త మనం చెప్పేటప్పుడు ఏం చేయాలి అనంటే వారికి వారికి చెప్పాలన్నమాట. ఇది రెండో విషయం మనం దేవుడు పరిశుద్ధుడని, మానవుడు పాపిని మనం చెప్పగలగాలి. మూడోది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. ఈ పాపిని రక్షించడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా రావాలి. ఆయన ఎవరంటే యేసు ప్రభు, యేసు క్రీస్తు పాప విమోచకుడు అని పరిచయం చేయాలి. ఈ యేసు క్రీస్తు పాప విమోచకుడు ఎలాగే ఈ లోకానికి వచ్చాడంటే నిత్య దేవుడుగా ఉన్న ఆయన మనందరినీ ప్రేమించి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సశరీరుడుగా వచ్చాడు అని చెప్పాలి. ఆయన జననం మరియు జీవితం మనం వారికి చెప్పగలగాలి. పాప మెరుగని ఆయన మనందరి కోసం పాప పరిహారార్థ బలిగా అయ్యాడని, యేసుక్రీస్తు మరణం నుండి విజయశీలిగా ఆయన మరణం తర్వాత ఆయన మరణాన్ని జయించి లేచాడని మనం వారికి చెప్పాలి. రైట్? 3 విషయాలు చెప్పి తర్వాత 4వ విషయం ఏంటంటే దేవుడు వారి నుండి ఏం డిమాండ్ చేస్తా ఉన్నాడు? మళ్ళీ విమోచకుడిగా యేసు ప్రభు వచ్చాడు. అయితే ఈ విమోచకుడిగా యేసుక్రీస్తు వచ్చాడు అని తెలుసుకున్న తర్వాత ఈ మనిషి నుండి దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే మారు మనసు పొందాలా అని కోరుతా ఉన్నాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసమించాలా అని కోరుతా ఉన్నాడు అనేది మనం వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఓకే. తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది మర్చిపోయేది ఏంటంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి మారుమనసు పొందుతాడో, యేసుక్రీస్తుని మీదే విశ్వాసం ఉంచుతాడో, ప్రజల రక్షణ కొరకై అంటే ఆ వ్యక్తి రక్షణ కొరకై తీర్మానించినప్పుడు యేసును వెంబడించుటలో ఉండే కష్టాలు గురించి చెప్పాలి. అది ఈ రోజుల్లో చాలా మంది చేసే తప్పేంటి అనంటే యేసుక్రీస్తుని నమ్మితే అసలు కష్టాలే ఉండవు, యేసు ప్రభుని నమ్మితే అసలు ఆశీర్వాదాలు ఉంటాయి, అసలు ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, అసలు చిన్న పరలోకంలాగా ఉంటుందని ఇట్లాంటి చెప్పడం వల్ల ప్రభు దగ్గరికి వాళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత అన్ని కష్టాలే, అన్ని నష్టాలే వస్తూ ఉంటాయి అన్నమాట. సో విశ్వాస పరీక్షలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వీటిని తట్టుకోలేక వాళ్ళు ఎందుకని వచ్చారు? వాళ్ళు ప్రభుని అంగీకరించి కాదు వచ్చింది. అసలు ఆ ఫుల్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందంట అక్కడ, అసలు ఏడుపే ఉండదంట, అసలు కష్టాలే ఉండవంట అనే ఆ ఉద్దేశంతో వచ్చిన తర్వాత సడన్ గా కష్టం వచ్చేసరికి వాళ్ళు తిరిగి బయటికి వెళ్ళిపోతారు అన్నమాట. దానికి కారణం అదే. రైట్? సో కాబట్టి ఏమీ పర్లేదు, ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి అని చెప్పడంలో అసలు తప్పే లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఖచ్చితంగా సూటిగా సత్యాన్ని మనం వారికి చెప్పాలి. లేకపోతే వారు తిరిగి వెళ్ళిపోవడానికి కారణాలు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. చివరిది ఏంటంటే ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అనేది చెప్పాలి. దేవుడు పరిశుద్ధుడని, మానవుడు పాపి అని, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, తర్వాత దేవుడు ఈ పాపి ఎడల ఏం డిమాండ్ చేస్తున్నాడు చెప్పాలి. తర్వాత యేసు ప్రభుని నమ్ముకుంటే ఎలాంటి జీవితం వస్తుంది, కష్టాలు ఉంటాయి, దాన్ని అధిగమించాలని చెప్పాలి. తర్వాత క్రీస్తుని విశ్వసించాలి. అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు మనకు సహాయం చేస్తాడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే అనేది మనం చివరిలో చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ అదే గాస్పల్. అంటే ఇది కాకుండా, ఈ విషయాలు కాకుండా వేరేవి ఏమున్నా కూడా అది గాస్పల్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది గాస్పల్ కాదు, అది గాస్పల్ కి సంబంధించిన మెథడ్ కాదు
అనేది మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఈ సొటీరియాలజీలో ఎవరైతే రక్షింపబడతారో వారు 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 మహిమపరచబడతారు. మహిమపరచబడతారు. అది ఎప్పుడు జరుగుతుందనంటే ఈ ఈ మనిషి చనిపోయినప్పుడు జరిగింది. గ్లోరిఫికేషన్ అని అంటారు దీన్ని. గ్లోరిఫికేషన్. అందుకే మనం ఒక సెంటెన్స్ చదవాలి. అదేంటి అనంటే, దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ గొప్ప రక్షణ గురించి తెలుసుకున్న తర్వాత మన స్పందన ఏమై ఉండాలి అనంటే, మన స్పందన ఆరాధనై ఉండాలి. మన స్పందన ఆరాధన. అంతే. ఇంకా ఆరాధన తప్ప మనం ఏం చేయలేం. అందుకే మీరు రోమా 11 అధ్యాయం 33 నుంచి ఒకవేళ చదవగలిగితే అక్కడ పౌలు గారు ఇలా అంటారు. ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరం! యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమేన్ అంటాడు ఆయన. ఇవంతా తెలుసుకున్న తర్వాత చాలా గంభీరం, దీని గురించి నేను అర్థం చేసుకోలేను. నాకు ఇప్పుడు ఒకటే వస్తుంది, అదేంటి అంటే ఆరాధన అని అంటాడు పౌలు గారు. మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదివితే అక్కడ సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికి, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి చూసారా మీరు? ప్రతిసారి రక్షణ గురించి అర్థం చేసుకున్న తర్వాత చాలా మంది చేసేది ఏంటి అనంటే బైబిల్లో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? నాకు రక్షణ అంటే ఏంటో అర్థమైనప్పుడు వస్తుంది. నాకు రక్షణ అంటే ఏంటో అర్థం కానప్పుడు నా లోపల నుంచి వచ్చేది ఆరాధన కాదు. అది ఆరాధన కాదు. సో అందుకే ఆరాధన నేను బాగా చెయ్యాలి అన్నానంటే నాకు రక్షణ అంటే ఏంటో తెలియాలి. రక్షణ యొక్క ఆవశ్యకత అంటే ఏంటో తెలియాలి. రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియాలి. నాకు విశ్వాసం అంటే ఏంటో తెలియాలి. సువార్త సందేశం అంటే ఏంటో ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు ఆరాధన అంటే ఏంటో అర్థమవుతుంది. లేకపోతే ఆ మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధన చేయలేము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి.